సార్, నేను ప్రతిసారి డెలివరీ రూమ్లో ఉన్నప్పుడు అక్కడ బిడ్డ పుట్టాక నేను ఫస్ట్ టైం డెలివరీ చూడడం గుర్తొస్తుంది. ఎందుకో తెలుసా సార్, 9 నెలలు బిడ్డని కడుపులో పెట్టుకుని ఆ బిడ్డ గురించి కలలు కంటూ అమ్మ మొదటిసారి బిడ్డను చూసినప్పుడు ఆమె కళ్ళల్లో ప్రేమ తప్ప ఇంకేం కనిపించదు సార్. మొదటిసారి బిడ్డని ఎత్తుకునేటప్పుడు ఆ దేవుడే వచ్చినా అంత సంతోషపడదు, అంత సంతోషంగా ఉంటుందమ్మా. డెలివరీ అంటే మీరు చెప్పినట్టు 2 ప్రాణాలు పుట్టడమే కదా సార్. అమ్మా, మరొకటి బిడ్డ. నేను మొదటిసారి డెలివరీ చూసినప్పటికీ ఇప్పుడు చూస్తున్న దానికి మనుషులు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, డాక్టర్లు కూడా మారచ్చు. కానీ ప్రతి ఒక్క అమ్మలో కనిపించే ప్రేమ ఒకటే కదా సార్. అందరమ్మలు అదే ప్రేమతోటి వాళ్ళ బిడ్డల్ని చూస్తారు. ప్రాణం ఇవ్వడం కోసం ప్రాణాన్నే పనంగా పెట్టి మళ్ళీ పుట్టే అమ్మ ఎంత గ్రేట్ కదా సార్. అయితే మరి మీ అమ్మ కూడా గ్రేటే కదా సార్. ఒకవేళ మీ అమ్మ మీ మీద ద్వేషం పెట్టుకుంటే ఆమె అంత బాధని భరించి మీకు ప్రాణం పోస్తుందా? ఏ తల్లి తన బిడ్డల్ని ద్వేషించలేదు కదా సార్. అలాగని ఆమె చూస్తే ఆమె తనని తను ద్వేషించుకున్నట్టే కదా సార్. మీ గుణం మీ ఊరికే వచ్చింది కాదు. బిడ్డలెప్పుడూ తల్లి గుణాన్ని పంచుకుని పెరుగుతారంట. మీలో ఎంత మంచితనం ఉందంటే మీ అమ్మ కూడా మీలాగే ఉండాలని అర్థం కదా. అలా అంటే ఆమె మిమ్మల్ని ఎక్కడో వదిలేసి వెళ్ళడం ఎలా సాధ్యం? అంటే ఏ తల్లి ఏదో పెద్ద కారణం లేకుండా తన బిడ్డల్ని దూరం చేసుకోవచ్చు సార్. ఏ తల్లి కూడా ద్వేషంతో అయితే ఖచ్చితంగా వదిలిపెట్టి వెళ్ళదు. అంటే అమ్మ నన్ను వదిలి వెళ్ళిన తర్వాత నా కోసం వెతికే ఉంటుందంటావా? కావచ్చు సార్. కన్నా, ఇంట్లో మంట పెట్టి ఇక్కడ చలి కాచుకుంటున్నావు నువ్వు. ఏమైపోయింది నీ బుద్ధి? నీతో ఇది కూడా చేరిందా? వేరే ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? సంజు, విషయం ఏదైనా నీకు నాకు మధ్య ఉండాలి, తనని మధ్యలోకి తేవద్దు. ఓహో, తనని వెనకేసుకొని మాట్లాడుతున్నావా? నాకు తనతో ఏమీ పని లేదులే. నిధి, సంజుతో నేను మాట్లాడాలి, సో ప్లీజ్. ఏం అవసరం లేదు. తను ఇక్కడే ఉంటుంది, మనమే బయటికి వెళ్దాం. సార్, ఎందుకు ఇలా జరుగుతోంది? ఇంటి నిండా అందరినీ ఉంచి అందరి మనసుల్ని ఎందుకు విడదీస్తున్నావు? మేమందరం కలిసి సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా? ఎందుకయ్యా దేవుడా ఇదంతా జరుగుతోంది? ఏమంటున్నావు? నువ్వేం తమాషా చేయట్లేదు కదా? అయ్యో, ఇది తమాషా చేసే విషయమా? కర్ణా సార్ విషయంలో నేను ఎప్పుడైనా తమాషా చేశానా? దేవుడి మీద ఒట్టు, నేను వినడం అనేది తప్పే. కానీ కర్ణా సార్ ఎప్పుడు ఎవరితోనూ ఇంతసేపు మాట్లాడలేదు, అందుకే విన్నాను. బాధ అనిపించి మీతో చెప్తున్నాను. ఇది మాత్రం నువ్వు ఎవ్వరికీ చెప్పొద్దు, అర్థమైంది కదా? నువ్వు వెళ్ళు, నాకు కొంచెం పనుంది. సరే.
నిధి, ఆ, ఏం వెతుకుతున్నావు? ఆ, ఏం లేదు. నీ కళ్ళు చూస్తే ఏదో జరిగిందని నాకు అనిపిస్తోంది. ఆ, నా దగ్గరే నువ్వు దాస్తున్నావా? అది కర్ణేశ్వర్తో సంజయ్కి కొంచెం గొడవైంది. తన ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్లారు. అందుకే నేను ఒక నిమిషం, ఆయన ఎక్కడున్నారో వెళ్ళి చూసొస్తాను. ఆ? నిధి, ఒక్క నిమిషం నీతో మాట్లాడొచ్చా? కర్ణ గురించి ఎవరూ ఇంతగా ఆలోచించటం నేను చూడలేదమ్మా. నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. కర్ణేశ్వర్ మంచితనానికి నేను ఇది కూడా చేయకపోతే ఎలా? కానీ నేనొక మాట చెప్పనా? ఆ, ఏంటి? కర్ణ నీతో ఈరోజు ఎన్నో విషయాల్ని పంచుకున్నాడు కదా. తన మనసులోని మాటని వేరే వాళ్లతో పంచుకోవడం ఇదే మొదటిసారి. తను తనకే తెలియకుండా నీకు దగ్గరవుతున్నాడు. ఆ విషయం నీకు తెలియాలనే చెప్తున్నానమ్మా. ప్రేమనివ్వడమే తెలిసిన మనసులకు వాళ్లకు ప్రేమ దొరికితే అది చాలా పెద్ద విషయంగా అనిపిస్తుంది. ఒకవేళ నీకు ఈ బంధాన్ని నిలబెట్టుకోగలనో లేదో నన్న అనుమానం ఉంటే అతనిలో ప్రేమను పెంచొద్దు. రేపొకవేళ నువ్వు పంచే ప్రేమను నిలుపుకోలేకపోతే కర్ణ హృదయం పగిలిపోతుంది. అదంతా నేను చూడలేనమ్మా. కర్ణ ఇప్పటికే చాలా కష్టాలు అనుభవించాడు, ఇంకా అనుభవించకూడదు. కర్ణేశ్వర్ మళ్ళీ బాధపడ్డానికి నేను అవకాశం ఇవ్వను. ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను ఆయనతోనే ఉంటాను. అన్నా అన్నా, పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుంది నీ కథ. పాపం అన్నా నువ్వు. స్ట్రిక్టు. ఈ ఇంట్లో నేనన్నదే జరగాలి, నా నాలికే గెలవాలి అన్నట్టుగా ఆడావు. కానీ ఈరోజు ఆ కర్ణాని ఇల్లు లేనివాడు అని చెప్పి నువ్వే ఇల్లు లేనివాడి అయిపోయావా? ఏనాడు చేసిన పాపం వెంటాడుతుందో ఏంటో. కరెక్ట్గా నిన్ను దెబ్బ కొట్టింది చూడు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ముందు జరగబోయే అనర్థం అనే విస్ఫోటనానికి సూచనగా చిన్న టపాకాయలాగా పొట్టంది అంతే.